రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తున్నామని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గత బీఆర్ఎస్ హయాంలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్తో హైదరాబాద్లో సన్నబియ్యం పంపిణీ జరగలేదని అన్నారు. నెల నుంచి కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తామని అన్నారు. హైదరాబాద్ నారాయణగూడలో లబ్ధిదారుడి ఇంట్లో సన్నబియ్యంతో చేసిన భోజనాన్ని చేశారు. ఇక కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే దానం, అదేవిధంగా మేయర్ గత్వాల విజయలక్ష్మి, కలెక్టర్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉగాది నుండి ప్రారంభమైంది. హైదరాబాద్ ఎన్నికల కోడ్ ఉండడం వల్ల ఒక నెల ఆలస్యమై ఈరోజు హైదరాబాద్ మొత్తంగా 653 చౌకధర దుకాణాల ద్వారా రేషన్ సరఫరా అవుతోంది. అందులో భాగంగా ఈరోజు హైదరాబాద్ నియోజకవర్గంలో నాగేంద్ర గారి నాయకత్వంలో మేయర్ ఈరోజు దళిత కుటుంబంలో వాళ్ళ ఆహ్వానం మేరకు భోజనం చేసినాం. చాలా సంతోషంగా ఉన్నారు. ఎక్కడ నిన్న సన్నబియ్యానికి సంబంధించి దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఈ సన్నబియ్యం కార్యక్రమాన్ని 100% ఉపయోగించుకుంటున్నారు. ఈ సన్నబియ్యం ఉపయోగించుకున్న వారందరికీ అభినందనలు. ప్రభుత్వం ఉదయాన్నే ఎక్కడ కూడా సన్నబియ్యం పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు రావద్దనే నిర్ణయం కూడా తీసుకుంది. భవిష్యత్తులో కూడా సన్నబియ్యం సరఫరా విషయంలో ఈ అంశాన్ని ప్రజలంతా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తాం. తెలంగాణ